అమెరికాలో బర్డ్ ఫ్లూ కారణంగా సుమారుగా 58 మిలియన్ కోడిపిల్లలు చనిపోయాయి. దాని ప్రభావం చైనాపై పడింది. ఈ వారంలో ఒక్కో కోడిపిల్ల 86 సెంట్లకు విక్రయించారు. ఏడాది క్రితంతో పోల్చుకుంటే ధర 3 రెట్లు పెరిగింది. చైనా వాసులకు చికెన్ కొరత వేధిస్తోంది. దీనికి అమెరికాలో గత ఏడాది కాలంగా బర్డ్ ఫ్లూ వల్ల సుమారు 58 మిలియన్ కోడిపిల్లలు చనిపోయాయి. దాని ప్రభావం ప్రపంచం మొత్తం ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని అతిపెద్ద పౌల్ట్రీ ఉత్పత్తుల్లో చైనా 2వ స్థానం ఆక్రమించింది. ప్రస్తుతం చైనాలో కోడి పిల్లల కొరత తీవ్రంగా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చైనాలో కోడి ధర చుక్కలనంటింది. ఈ వారం చైనాలో షాన్డాంగ్ వైషింగ్ లైవ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ బ్రీడింగ్ కంపెనీ చైనాలో అతిపెద్ద చికెన్ బ్రీడర్. ఒక్కో కోడి పిల్లను 6 యువాన్లు అంటే 86 అమెరికన్ సెంట్లకు విక్రయిస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే ధర 3 రెట్లు పెరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచే చైనాలో చికెన్ ధర విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. కాగా చైనా కోళ్లు పొదగడానికి కావాల్సిన కోడి పిల్లల కోసం దిగుమతిపైనే ఆధారపడాల్సి వస్తోంది. దేశంలోని చికెన్ ప్రొడక్షన్లో 50% ఇలా దిగుమతి చేసుకున్న కోడి పిల్లలను పొదగడం ద్వారానే ఉత్పత్తి జరుగుతోంది. బ్రీడింగ్ స్టాక్ దిగుమతి తగ్గడం వల్లే దేశంలో చికెన్ కొరత విపరీతంగా పెరిగిపోయిందని రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ కంపెనీ బ్రిక్ అగ్రికల్చర్ గ్రూప్ వెల్లడించింది. సప్లై టైట్గా ఉందని తెలిపింది. గతేడాది చైనా బ్రీడింగ్ చికెన్ స్టాక్ దిగుమతి సగానికి సగం తగ్గించేసిందని పౌల్ట్రీ రంగానికి చెందిన వ్యాపారులు చెబుతున్నారు. దీంతో దేశంలో తలెత్తే చికెన్ డిమాండ్ను తట్టుకోలేకపోతున్నట్లు వారు వివరించారు. దిగుమతులు తగ్గడానికి ప్రధాన కారణం బర్డ్ ఫ్లూ ఒక కారణం కాగా, రెండోది కోవిడ్ వల్ల విమానాల రాకపోకలపై గతేడాది అంతా ఆంక్షలు విధించారని చెబుతున్నారు. గతేడాది వైట్ బ్రాయిలర్ చికెన్ ఉత్పత్తి 5వ వంతు తగ్గిపోయిందని అధికారిక గణాంకాలే తెలియజేస్తున్నాయి. కోళ్ల ఉత్పత్తిని పెంచుకోవడానికి చైనా 2021లో మొట్టమొదటిసారి బ్రాయిలర్ బ్రీడ్స్ను అభివృద్ధి చేసింది. 2 దశాబ్దాల తర్వాత విదేశీ సోర్స్ల ద్వారా కోడి పిల్లల ఉత్పత్తిని ప్రారంభించింది. అయినా బీజింగ్ దేశీయ బ్రీడ్ సరిపోవు కాబట్టి విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కారణంగా చైనా దిగుమతులపై కూడా ఆంక్షలు విధించింది. ఈ నెల నుంచి చైనా కేవలం అమెరికాలోని అలబామా నుంచి, న్యూజిలాండ్ నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. గతేడాది మే నుంచి బ్రీడింగ్ చికెన్ల దిగుమతి బాగా క్షీణించిందని చైనాకు చెందిన అతిపెద్ద బ్రీడర్ తెలిపారు. కమర్షియల్ బేబీ చిక్ కొరత మాత్రం క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని చైనా పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. చైనా వాసులకు రోజువారీ చికెన్ దూరం కావడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇవి